Experience Car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. ఈ కళ్యాణ్ వస్తానని చెప్పాడు కదా, ఇంకా రాలేదేంటి? నాతో ఎందుకు మాట్లాడాలి అనుకున్నాడా, లేక నేను ఏం మాట్లాడుతోనోనని ఆలోచించి అసలు రావడమే మానేశాడా? అదే కాక నేను ఫోన్ చేసిన విషయం ఆ వర్షాకి చెప్పుంటాడా? లేదు, కళ్యాణ్తో ఎలాగైనా మాట్లాడాలి. నిజాన్ని కళ్యాణ్కి చెప్పేయాలి. అప్పుడే నేననుకున్నది సాధిస్తాను. నమస్తే మేడం. నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలని ఇక్కడికి రమ్మన్నారు. హాస్పిటల్కి కానీ మా ఇంటికి కానీ వస్తే సరిపోయేది కదా. లేదు కళ్యాణ్ గారు, ఈ నిజం మీకు హాస్పిటల్లో తెలిసిందనుకోండి, మీరు ట్రీట్మెంట్ చేసే పేషెంట్ల మీద ఆ ప్రభావం పడచ్చు. అదే ఇంట్లో తెలిసిందనుకోండి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఆ ప్రభావం పడచ్చు. అందుకే ముందు ఈ నిజాన్ని మీరు తెలుసుకోవాలి. మీ వెనకాతల ఎంత మోసం జరుగుతుందో మీరు గ్రహించాలి. మీరు నీడనిచ్చిన వాళ్ళు మీకు ఎంత అన్యాయం చేస్తున్నారో మీకు తెలియాలి. అప్పుడే మీరొక కఠినమైన నిర్ణయం తీసుకోగలరు. అందుకే మీతో మాట్లాడాలని ఇక్కడికి రమ్మన్నాను. ఏంటండి, నాకే తెలియకుండా నా ఇంట్లో ఏం జరుగుతుంది? ఇది వరకు ఒక నానుడుండేది, కోటలో జరిగే రహస్యాలు రాజ్యం మొత్తం తెలిసాక చివరికి రాజుకి తెలుస్తాయి అని. ఇప్పుడు మీ ఇంటి పరిస్థితి కూడా అదే. మీరు ఏ వ్యక్తినైతే నమ్మారో, ఏ వ్యక్తికైతే జీవితాన్ని ఇవ్వాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారో, ఆ వ్యక్తి గురించి మీకు తెలుసా? మీరు మాట్లాడుతుంది సీత గురించేనా? అవును, ఒక్క సీతే కాదు, మీ ప్రాణ స్నేహితుడు అనుకుంటున్న వంశీ కూడా. సీత తలరాత ఏంటో నాకు బాగా తెలుసు. తను మీరనుకుంటున్నట్లు నిప్పులాంటి సీత కాదు, గీత దాటిన సీత. ఆ నిజాన్ని మీ ముందు దాచి మంచితనాన్ని నటిస్తూ ఒక గొప్ప వ్యక్తిలా మీ ముందు నిలబడింది. కానీ మీరనుకుంటున్నట్టు తనకి గొప్ప మనసు లేదు. ఆ మనసులో వంశీకి ఎప్పుడో స్థానం కల్పించింది. వంశీ, సీత ఎప్పుడో ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలి అనుకుని ఎన్నో కలలు కన్నారు. వంశీ ఇలా అయిపోవడానికి ఒక రకంగా తనే కారణం. మీరనుకున్న సీత అసలు పేరు వర్ష. తను చేసింది ఒక పెద్ద తప్పు. నమ్మలేకపోతున్నారు కదా? నమ్మకం కలగడం లేదు కదూ? సీత అమాయకురాలు కాదు. తను వెనకాతల ఇలాంటి విషయం ఉంటుందని కానీ, తన గతం ఇది అవుతుందని కానీ మీరు కలలో కూడా ఊహించలేరు. మీ ఊహలకి అందనివి మీ ఇంట్లో జరుగుతున్నాయి. మీలాంటి మంచి మనిషికి ఎలాంటి అన్యాయం జరగకూడదని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి ఈ నిజాన్ని మీకు చెప్పడానికొచ్చాను. మీ ఇంట్లోనే ఆశ్రయం పొందుతున్న వంశీ, సీతలు ఇప్పటికీ మర్చిపోలేని ప్రేమికులు. నేనేవి మీకు జోక్ చెప్పలేదు సార్, మీరు అంతలా నవ్వటానికి. ఇది ఏప్రిల్ కూడా కాదు, మిమ్మల్ని ఏప్రిల్ ఫుల్ చేశాను అనుకోవడానికి. మన మధ్య ఇంతకు ముందు పరిచయం కూడా లేదుగా, మిమ్మల్ని ఆట పట్టించడానికి. ఒక బాధ్యత గల వ్యక్తిగా, మీ మంచితనం తెలిసిన మనిషిగా
మీకు చెప్పాలనిపించి చెప్పాను. ఇందులో మీరంతలా నవ్వటానికి ఏముంది? నాకు తెలిసిన నిజమే తెలీదు అన్నట్టు మీరు చెప్పారు చూడండి, అందుకు నాకు నవ్వొచ్చింది. మీరు చెప్పిన ప్రతి విషయం నాకు తెలుసు. సీత పేరు వర్ష అని, తను వంశీని ప్రేమించిందని, వంశీ మనసులో ఇప్పటికే వర్ష ఉంది అని, అందుకే వంశీ సమంతని కలవలేకపోతున్నాడు అని, ఇలా ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు. మరన్నీ తెలిసి వర్షతో పెళ్లికెలా ఒప్పుకున్నారు? మనసులో వంశీని పెట్టుకున్న అమ్మాయిని మీ జీవితంలోకి స్వాగతించాలని మీరెలా అనుకున్నారు? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది వర్షాని కాదు, సీతని. వంశీ ప్రేమించింది సీతని కాదు, వర్షాని. మీ తెలివితేటలు బాగానే ఉన్నాయి. పేర్లు వేరే అయినా మనిషి ఒకటే కదా, మనసు ఒక్కటే కదా, అది మీకు అర్థం కాలేదా? తను పేరు మార్చుకునే అప్పుడే వంశీ జీవితంలో తను లేదు అని నిర్ణయించుకుంది కదా. తన వాళ్ళ గురించి చెప్పకుండా నా ఇంట్లో తలదాచుకున్నప్పుడే తన గతాన్ని తను వదిలేసినట్టే కదా. మరి నేనెందుకు ఆలోచించాలి? నేనెందుకు ఒక మంచి అమ్మాయిని నా జీవితంలోకి తీసుకోకుండా వదిలేయాలి? ఏం మాట్లాడుతున్నారండి? ఒక పేరున్న డాక్టర్ మీరు, ఎంతో మంచి మనిషని మీ గురించి అందరూ చెప్పుకుంటారు. కానీ మీ మనసులో ఇలాంటి దురుద్దేశం ఉందా? వేరే మనిషిని ప్రేమించిన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. పైగా తను ప్రేమించినవాడు మీ ఇంట్లోనే మీ స్నేహితుడిగా ఉన్నాడు, మీ కళ్ళ ముందే ఉన్నాడు. అది మీకు అర్థమవుతోందా? నాకు మొత్తం అర్థమవుతుంది. ఇందులో మీకు అర్థం కాకపోవడానికే ఉంది. నేను సీత ప్రేమ గురించి ఆలోచించట్లేదు, నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. సీతని మా ఇంటికి తీసుకొచ్చింది నా కూతురు, తను మా ఇంట్లో ఉండాలని పట్టుబట్టింది కూడా నా కూతురే. తర్వాత సీతని అమ్మ అని పిలిచింది నా కూతురే. తను సంతోషంగా ఉండాలి అంటే సీత నా ఇంట్లో ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. అందుకే నేను తనని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. తర్వాతి నిజాలు తెలిసినంత మాత్రాన నా కూతురు భవిష్యత్తుని నేనెందుకు పనంగా పెడతాను? తనకి అమ్మనిస్తానని మాటిచ్చాను. నా కూతురికిచ్చిన మాట నేను తప్పకూడదు కదా. అసలు మీరేం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా? మీ కూతురికి అమ్మనివ్వడం ఏంటండి? వంశీ కళ్ల ముందుండగా సీత ఎవరిని అభిమానించలేదు. మీతో తాళి కట్టించుకున్నాక కూడా వర్షాగా సీత వంశీ గురించే ఆలోచిస్తుంది. అలాంటప్పుడు తనతో మీరు సుఖంగా ఉండలేరు. మీ మంచి కోసం ఇంతలా చెప్తుంటే మీరు నా మాట అర్థం చేసుకోరేంటి? నన్ను ఇంతలా నిలదీస్తున్నారెందుకు? సమంత మీ మనోరాలే కదా, తను వంశీని కోరుకుంటుంది కదా. వర్ష నా జీవితంలోకి వస్తే వంశీ అక్కడికి వస్తాడని సమంత ఆనందపడుతుంది. మరి మీ మనవరాలి జీవితాన్ని నిలబెట్టాలి అని ఆలోచించకుండా సీత గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? నాకివన్నీ ఎందుకు చెప్తున్నారు? నేను న్యాయం గురించి ఆలోచిస్తున్నాను. అన్యాయం జరగకూడదని కోరుకుంటున్నాను. మా మనవరాల గురించి నేను ఆలోచించాలి. కానీ అనవసరంగా నిజం తెలియక మీరెక్కడ బాధపడతారో అని మీకు చెప్పాలని వచ్చాను. అన్నీ తెలిసి కూడా మీరు పెళ్లి చేసుకుంటున్నారుగా, మీ ఇష్టం. వస్తాను. వీడికి నిజం చెప్పి ఈ పెళ్ళి ఆపేస్తే వంశీ అక్కడికి రాడు, ఇక్కడ ఉంటాడు అని నేను ప్లాన్ చేశాను. కానీ నిజం మొత్తం తెలిసి కూడా వీడు సీతను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నేనే కంత్రి అనుకుంటే నాకన్నా పెద్ద కంత్రిలా ఉన్నాడు.
రాణి కదా? అవునండి. నేనెవరో మీకు ముందే తెలుసా? లేదండి, ఇప్పుడే ప్రిన్సిపల్ గారు ఫోన్ చేశారు. మీరు నా గురించి అడిగారంట కదా, మీరొస్తున్నారని చెప్పారు. అందుకే మీ గురించి వెయిట్ చేస్తున్నాను. లోపలికి రండి ప్లీజ్. రండి, కూర్చోండి. చెప్పండి, మీరు కీర్తి గురించి వెతుకుతున్నారంట కదా, ఎందుకు? తను మా తాతయ్యకి చాలా కావలసిన అమ్మాయి. తన గురించి ఎన్నో సంవత్సరాలుగా ఆయన ఎన్నో చోట్ల వెతికారు. కానీ ఎక్కడా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. ఈ మధ్యన నాకు కీర్తి చదువుతున్న స్కూల్ గురించి తెలిసింది. అక్కడికి వెళితే ఏదైనా ఆధారం దొరుకుతుందని నేను అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడ ఉన్న ఫొటోస్ అన్నీ పాడయ్యాయని ప్రిన్సిపల్ గారు చెప్పారు. మీరు కీర్తి వాళ్ళ ఫ్రెండ్ అని కూడా చెప్పారు. అందుకే ఈ విషయం మీ దగ్గర తెలుసుకుందామని వచ్చాను. కీర్తి చాలా చలాకీగా ఉండేదండి. తన చిన్న వయసులోనే అంత హుషారుగా ఉండడం చూసి మేమందరం ఆశ్చర్యపోయేవాళ్ళం. నేను కీర్తి బెస్ట్ ఫ్రెండ్ని. కానీ ఒకరోజు కీర్తి స్కూలుకు వచ్చి మేమంతా రేపు పిక్నిక్కి వెళ్తున్నాము, 2 రోజులు స్కూలుకి రాను అని చెప్పింది. ఆ తర్వాత ఈ రోజు వరకు కీర్తి ఎక్కడుందో కూడా ఎవరికీ తెలీదు. ఆ మరుసటి రోజు కారు బాంబు పేలి కీర్తి వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారని మా స్కూల్ ప్రిన్సిపల్ చెప్పారు. నాకు తెలిసి నేను ఎంతో బాధపడ్డాను. అవునండి, అలా దూరమైన అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఎలా ఉందో కూడా తెలియదు. ఆ రోజు తను మా తాతయ్య దగ్గరే ఉందంట. కానీ అనుకోని కారణాల వల్ల తను మా తాతయ్యకి దూరమైందని ఎన్నోసార్లు చెప్పారు. తన గురించి వెతుకుతున్నారు. అందుకే కీర్తికి సంబంధించిన ఫోటో ఏదో ఒకటి మీ దగ్గర ఉండే ఉంటుంది కదా, కనీసం ఆ ఫోటో అయినా చూపించండి. ఆ ఫోటో ఆధారంగానైనా కీర్తి దొరుకుతుందేమోనని ప్రయత్నిస్తాను. ఇప్పుడే వస్తానండి. ఇది మా స్కూల్ టైంలో తీయించుకున్న ఫోటో అండి. కీర్తికి సంబంధించిన ఆధారం నా దగ్గర ఇదొక్కటే ఉంది. ఇదేంటండి ఈ ఫోటో? తనే కీర్తి, నా స్నేహితురాలు. ఏంటండి ఈ అమ్మాయి కీర్తా? అవునండి. ఏం అంత ఆశ్చర్యపోతున్నారు? ఆశ్చర్యం కాక ఇంకేంటి, ఇది నా ఫోటో. ఇది నేను చిన్నప్పుడు తీయించుకున్న ఫోటో. మా ఇంట్లో ఫోటో ఉండేది. ఈ మధ్య ఆ ఫోటో కూడా పోయింది. ఇప్పుడు నా ఫోటో నాకే చూపిస్తూ కీర్తి అంటే నేను నమ్మలేకపోతున్నాను. అంటే నువ్వే కీర్తివా? ఆ ఫోటో నీదేనా? ఈ ఫోటో నాదే, నేను కాదు అనను. కానీ నేను కీర్తిని ఎలా అవుతాను? నా పేరు రాణి కదా. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. మనిషివి నువ్వే అయినప్పుడు నీ పేరెలా మారుతుంది? ఎవరు మార్చారు? నిజంగా నాకేమీ తెలియదు. ఏది గుర్తుకు లేదు కూడా. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నా పేరు రాణి. అందరూ రాణి అనే పిలుస్తున్నారు. నాకు చెల్లి తమ్ముడు కూడా ఉన్నారు. కానీ నేనే కీర్తి అని నువ్వు చెప్పే వరకు నాకు తెలియడం లేదు. మరి నేనే కీర్తి అయితే రాణిగా ఎలా మారాను? మా అమ్మ ఏమైనా నా పేరు మార్చిందా? ఇన్నాళ్ళు అమ్మ నా దగ్గర కీర్తి అని ఎన్నోసార్లు మాట్లాడింది. తాతయ్య ఇంటికొచ్చి వెళ్ళినా కూడా అమ్మ ఎందుకు చెప్పలేదు? నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది కీర్తి. ఎప్పుడో తప్పిపోయిన నువ్వు ఇలా ఈరోజు ఎదురవుతావని
నేను ఊహించలేకపోయాను. చిన్నప్పుడు నువ్వు దూరం అయిపోయావని తెలిసి నిన్ను మరిచిపోలేక ఎన్నో రోజులు నేనేడ్చాను. కానీ మళ్ళీ ఈ రోజు నిన్నిలా కలుస్తానని అస్సలు అనుకోలేదు. అయితే నేనే కీర్తి అన్నమాట. మా తాతయ్య మనవరాలు నేనేనా? మా నాన్న పేరు దేవరాజు. మా అమ్మ, నా వాళ్ళంటూ ఇంతమంది నాకున్నారా? కానీ నేను రాణిగా ఎలా మారానో మా అమ్మని అడిగి తెలుసుకోవాలి. నేను మళ్ళీ కలుస్తాను. అలాగే. సరే సరే. అదేంటి రాణి, నువ్వు ఫ్యాక్టరీకి వెళ్తున్నానన్నావు కదా, మరి ఇంత తొందరగా వచ్చేసావేంటి? అమ్మా, నేనెవరో నీకు ముందే తెలుసా? అదేంటమ్మా అలా కొత్తగా అడుగుతున్నావేంటి? నీ చిన్నప్పటి నుంచి నువ్వు నాకు తెలుసు కదా, మరిప్పుడు ఇలా అడుగుతున్నావేంటి? అది కాదమ్మా, నేను ఎవరో, ఎవరి తాలూకానో, ఎక్కడి నుంచి వచ్చానో నీకు ముందే తెలుసా? తెలీదమ్మా. నువ్వు మా ఇంటికొచ్చిన రోజు నా దృష్టి నీ మీద పడలేదు, నీ మెడలో ఉన్న బంగారం మీద పడింది. అవి అమ్మేసుకుంటే నా కొడుక్కి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అన్న దురాశతో చూశానే తప్ప నిన్నుగా చూడలేదు. కానీ తర్వాత నువ్వు చేసిన సాయంతో నా కొడుకు ప్రాణం నిలబడింది. అందుకే నా భర్త మిమ్మల్ని అమ్మేయాలనుకుంటే అతనితో గొడవ పడ్డాను. అతని ప్రాణాలు తీసి మిమ్మల్ని కాపాడుకున్నాను. కానీ అతిథిగా నా ఇంటికొచ్చిన నువ్వు నా కొడుక్కి అమ్మగా మారుతావని ఆ రోజు ఈ అమ్మకి తెలీదమ్మా. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు అడుగుతున్నావు? అమ్మా, మన ఇంట్లో నా చిన్నప్పుడు ఫోటో ఉండేది కదా, అందులో ఉన్న పాప ఈ పాప ఒక్కరే కదా? అవునమ్మా, ఇది నీ ఫోటోనే. అయినా ఈ పిల్లలంతా ఎవరు? ఆ, అమ్మా, వాళ్ళు నాతో చదువుకున్న వాళ్ళమ్మా, నా స్నేహితురాళ్ళు. ఈ ఫోటో నీకెక్కడిది రాణి? నేనెవరో తెలుసా అమ్మా? తాతయ్య ఎప్పుడు తనకో స్నేహితుడు దేవరాజు ఉండేవాడని, తన కూతురు కీర్తి తప్పిపోయిందని, తన మనవరాలి కోసం వెతుకుతున్నాను అని చెప్తూ ఉండేవారు కదా? అవునమ్మా, వాళ్ళు దొరకకపోయినా నిన్ను వర్షని తన మనవరాలు అనుకుంటున్నావని పాపం ఆయన ఎంతో మురిసిపోతున్నారు కదా. ఆయన వెతుకుతున్న కీర్తి ఎవరో కాదు, నేనే. ఏంటమ్మా నువ్వనేది? దేవరాజు కూతురు కీర్తివి నువ్వా? అవునమ్మా, ఈ నిజం ఇప్పుడే నాకు తెలిసింది. తెలిసి తెలియగానే నేను కూడా నమ్మలేకపోయాను. మన హోటల్లో ఆయన ఫోటో చూసినప్పుడు అతను ఎవరో తెలియకపోయినా నా మనసులో ఏదో ఆందోళనగా ఉంది అని నీతో చెప్పాను కదా. అప్పుడు నేను నా తల్లిదండ్రిని గుర్తుపట్టలేకపోయాను. నాకు వాళ్ళు దూరం అయ్యేసరికి కొంత జ్ఞానం ఉన్నా పడిన కష్టాల వల్ల నేనంతా మర్చిపోయాను. తర్వాత వాళ్ళ రూపాన్ని కూడా మర్చిపోయాను. అందుకే ఆ ఫోటో చూసినప్పుడు వాళ్ళు ఎవరో నాకు గుర్తుకు రాకపోయినా నా మనసు మాత్రం గుర్తుపట్టింది. కానీ నేనే వాళ్ళ కూతుర్నని తెలుసుకోలేకపోయాను. ఎంత ఆశ్చర్యంగా ఉందమ్మా. ఇన్ని రోజులు అందరూ ఒకే దగ్గరున్నా ఎవరు ఎవరో తెలుసుకోకుండా ఉన్నారా?
సూర్యం గారు ఎన్నిసార్లు మన ఇంటికొచ్చినా వాళ్ళ గురించి చెప్తున్నా కనిపెట్టలేకపోయారా? దేవుడు ఎంత నాటకం ఆడాడమ్మా. అమ్మా, అసలు నా పేరు కీర్తి కదా, మరి రాణి ఏంటమ్మా? ఈ పేరు ఎవరు పెట్టారు? నువ్వా? లేదమ్మా, నువ్వు 3 నెలల పసిపాప వర్షనెత్తుకొని మా ఇంటికొచ్చావు. ఆ రోజు నా భర్తకి మీరు దారిలో ఎక్కడో కనిపించారని, మీ తాలూకా ఉండే ఒక పెద్ద మనిషిని ఎవరో కొట్టి పడేశారని, ఆ మనిషి చనిపోయాడని, తను ఎప్పటికీ తిరిగి రాడు అని నాతో చెప్పారు. అప్పుడే నేను నిన్ను నీ పేరేంటమ్మా అని అడిగాను. నువ్వు రాణి అని చెప్పావు. చిన్నపిల్లవి, నీ పేరు నువ్వే చెప్పావు కదా అని నిన్ను రాణి అని పిలుస్తున్నావు. అంతేకాని నువ్వు దేవరాజ్ కూతురు కీర్తివని, సూర్యం గారి మనవరాలివని నాకు నిజంగా తెలీదమ్మా. ఆ రోజు నేనెందుకు అలా చెప్పాను ఇప్పుడు నాకు గుర్తు రావడం లేదమ్మా. కానీ నేను పేరు మార్చి చెప్పడం వల్లే నేనే కీర్తిని అన్న నిజం నాకు ఇన్నాళ్లకు తెలియలేదు. నాతో ఎన్నిసార్లు మాట్లాడినా తాతయ్య కూడా తెలుసుకోలేదు. కానీ ఇంత మమకారాన్ని తాతయ్య నా మీద ఎందుకు చూపించారో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నాకు అర్థమైందమ్మా. ఈ నిజం సూర్యం గారికి ఎంతో కొంత తెలిసే ఉంటుంది. ఒకరోజు సూర్యం గారు మన ఇంటికొచ్చారు. ఏదో మాటల సందర్భంలో ఆ ఫోటో నేనే చూపించాను. అది చూడగానే ఆయనలో ఎక్కడా లేని ఆనందం వచ్చింది. ఏంటి బాబు అని అడిగితే ఆ క్షణాన నాకే మాట చెప్పలేదు. నేను కూడా సరే మీ గతం విని ఆయన ఉన్నారేమోనని వదిలేశాను. అరే, ఏమైంది? అందరూ ఎందుకలా ఉన్నారు? ఏం చెప్పమంటావమ్మా, దేవుడి మీద నిందలు పడుతున్నాయి. సూర్యం గారు ఈ స్థలాన్ని కబ్జా చేశారని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఏంటి సార్ మీరు అనేది? తాతయ్యని అరెస్ట్ చేయడం ఏంటి?